నిర్గమకాండం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకున్నాం కదా. ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నటువంటి విషయాలు ఏంటి అంటే, ఒక లేవి వంశస్థుడు ఒకడు ఉన్నాడు. ఆయన పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుణ్ణి ఆ లేవి వంశస్థుడు ఎక్కడున్నాడంటే ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అప్పుడు ఐగుప్తు దేశము కింద ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వం అంటే వెట్టి చాకిరి పనులు చేస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళ కింద ఎవరి కింద? ఐగుప్తు ప్రజల కింద, ఐగుప్తు దేశము కింద. ఈ ఇజ్రాయేల్ ప్రజల్లో 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాలు ఉన్నాయన్నమాట. అందులో లేవి గోత్రం అనేటువంటిది ఒక గోత్రం ఉంది. ఈ గోత్రంలో ఉన్నటువంటి ఒకడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. ఒక కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుని ఏం చేశారంటే 3 నెలలు కూడా ఏం చేశారట? దాచిపెట్టారు. ఎందుకు దాచిపెట్టవలసిందంటే ఆ కుమారుని ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వారి యొక్క సంఖ్య అనేటువంటిది పెరుగుతూ ఉందన్నమాట. అంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజల కంటే ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కువగా ఉండటం అనేటువంటిది జరుగుతుందన్నమాట. వారికంటే వీరు ఎక్కువ అవుతూ ఉన్నారు. అంటే జనాభా లెక్క అనేటువంటిది ఐగుప్తీయుల కంటే ఇజ్రాయేలీల ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇజ్రాయేలీల యొక్క ప్రజల సంఖ్య ఎక్కువైపోతుందన్నమాట. ఎక్కువైపోతూ ఉంటే ఆ ఫరో ఆ కింద ఉన్నటువంటి మంత్రులతో అంటాడు, ఏమంటాడంటే, ఇజ్రాయేలీల సంఖ్య మన కింద పనిచేస్తూ బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయేలీల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నది కనుక మనము వారిని పెరగకుండా పుట్టేటువంటి వారిని చంపివేద్దాం అని ఫరో అంటే ఐగుప్తు దేశం యొక్క రాజు ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఒక నిర్ణయాన్ని ఐగుప్తు రాజు తీసుకుంటాడు. ఆ నిర్ణయం ఏంటి అంటే, పుడుతూ ఉన్నటువంటి చిన్నపిల్లలు అంటే మగపిల్లలు ఎవరైతే ఉన్నారో మగపిల్లలందరినీ కూడా చంపేసి వేయాలి, ఆడపిల్లల్ని బ్రతకనివ్వాలి అని ఫరో ఒక శాసనమును తీసుకుని వస్తాడు. తీసుకుని వచ్చినప్పుడు అందరినీ కూడా ఏం చేస్తారంటే, మరి ఆనాడు పురులు పోయటానికి మంత్రస్నానులు ఉండేటువంటి వారు కదా. మంత్రస్నానుల యొక్క విషయం అనేటువంటి 1వ అధ్యాయం 15వ వచనం నుంచి మనకు అక్కడ క్లియర్గా మనకు ఉంటుందన్నమాట. ఒకసారి మనం చదువుదామా? 1వ అధ్యాయం 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు మాట్లాడి అయితే ఇక్కడ మంత్రస్నానులతోటి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఐగుప్తు రాజు మాట్లాడుతూ ఉన్నాడు. పురులు పోసేటువంటి వారు ఆ మంత్రస్నానులు అనమాట. వాళ్ళతో అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు పుడుతూ ఉన్నటువంటి మగపిల్లలందరినీ కూడా ఏం చేయాలి? చంపేసి వేయాలి, ఆడపిల్లల్ని మాత్రం మీరు బ్రతకనివ్వాలని వారితో చెప్తాడు అక్కడ. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, సర్వోన్నతుడైనటువంటి దేవునికి భయపడి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరిని కూడా చంపడానికి వాళ్ళు ప్రయత్నించరు. వాళ్ళు రాజుతో ఏం చెప్తారంటే, ఇదిగో మేము వెళ్ళేసరికే అక్కడ పిల్లలు పుడుతూ ఉన్నారు అని వారు రాజుగారితో చెప్తారు. మేము వెళ్ళేసరికే హెబ్రీల యొక్క స్త్రీలు, ఇజ్రాయేలీల యొక్క స్త్రీలు పిల్లల్ని కంటూ ఉన్నారు అని రాజుతో చెప్తారు, ఐగుప్తు రాజుతో చెప్తారు. అయితే పిల్లలందరినీ కూడా చంపటానికి, మగపిల్లలందరినీ కూడా చంపటానికి ఐగుప్తు రాజు ప్లాన్ వేస్తాడనమాట. అందులో భాగంగానే లేవి వంశస్థుడు ఒకడు పెళ్లి చేసుకొని కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుని 3 నెలలు దాచిపెడతాడు. ఇక దాచిపెట్టలేక ఏం చేస్తాడంటే, ఒక నదిలో, ఆ నైలు నదిలో ఏం చేస్తాడంటే ఒక జమ్ము పెట్టెని తయారు చేసి ఆ జమ్ము పెట్టెలో పెట్టి ఆ నదిలో వదులుతాడు. అర్థమవుతుందా? ఏం చేస్తాడంటే ఈయన అందరూ కూడా 3 నెలలు ఈయన దాచాడు. ఎవరు కూడా దాయలేకపోయారు అక్కడ. ఇవి 3 నెలలు దాచిన తర్వాత
అందరికీ తెలిసిపోతుందేమో, మరి బ్రతకనివ్వరేమో అని ఏం చేస్తారంటే ఆ కుమారుని పుట్టినటువంటి ఆ బిడ్డని 3 నెలల ఆ బిడ్డని ఏం చేస్తారంటే ఒక నదిలో జమ్ము పెట్టెలో పెట్టి వదులుతారన్నమాట. జమ్ము పెట్టెలో పెట్టి ఆ నదిలో వదులుతారు. ఆ జమ్ము పెట్టె కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దూరంగా నదిలో ఫరో కుమార్తెకి అక్కడ ఆ నది పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు వారు స్నానం చేయడానికి వెళ్తారు. ఫరో కుమార్తె అంటే వారి పక్కన అనేక మంది ఉంటారన్నమాట స్త్రీలు. వీళ్ళందరూ కూడా ఆ నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నదిలో ఒక జమ్ము పెట్టి రావటం వీళ్ళు గమనించారు. గమనించినప్పుడు అందులో నుంచి కేకలు వినపడుతూ ఉన్నాయి, అరుపులు వినపడుతూ ఉన్నాయి. ఎవరో చిన్నపిల్లవాడు ఏడుస్తూ ఉన్నటువంటి శబ్దం వారికి వినపడుతూ ఉన్నది. అందుకని వారు ఆ జమ్ము పెట్టెను ఆ ఒడ్డుకు తీసుకుని వచ్చారు. ఒడ్డుకు తీసుకుని వచ్చి ఆ జమ్ము పెట్టె తెరిచేసరికి అందులో ఎవరున్నారట? ఒక కుమారుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఫరో కుమార్తె ఆ పిల్లవాడిని పెంచుకోవటానికి ఆ ఏడుపును చూసి తట్టుకోలేక, ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటే చూసి తట్టుకోలేక ఈ పిల్లవాడిని ఎవరికంట పడకుండా హెబ్రీయుల యొక్క స్త్రీలకు ఇచ్చి వీరిని మనం చాటుగా పెంచుదాం, రాజుకు తెలియకుండా ఈ పిల్లవాడిని చాటుగా పెంచుదామని ఏం చేస్తారంటే హెబ్రీయుల స్త్రీలలో ఒక దాన్ని పిలుచుకొని వస్తారు. హల్లెలూయా. ఆ తల్లినే పిలుచుకొని వస్తారనమాట. ఆ తల్లికే మరలా ఈ పిల్లవాడిని అప్పచెప్తారు. సొంత తల్లికే ఈ పిల్లవాడిని అప్పచెప్తారనమాట. అప్పచెప్పినప్పుడు ఆ పిల్లవాడు పెరిగి పెద్ద అవుతూ ఉన్నాడు. అయితే అతని పేరు ఏం పెట్టారో ఒకసారి మనము చూద్దాం. 2వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదువుదాం. 10వ వచనం. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత అతనిని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. నీటిలో నుండి ఇతనిని తీసినని చెప్పి అతనికి హల్లెలూయా ఏ పేరు పెట్టిందట? మోషే అని పేరు పెట్టింది. మోషే అనేటువంటి మాటకు అర్థం ఏంటి అంటే నీటిలో నుండి తీయబడినటువంటి వాడు అనేటువంటి అర్థం వస్తుంది. ఈరోజు మనం మోషే గురించి కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేద్దాం. మోషే ఐగుప్తు దేశంలో ఫరో కుమార్తె కుమారుడిగా ఈయన పెంచబడ్డాడు. ఎవరు? మోషే. ఈ మోషేని కనుక మనం చూస్తే ఈయన అనేకమైనటువంటి లక్షణాలను తాగున్నటువంటి వ్యక్తి. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం కానీ, నిర్గమాకాండం కానీ, లేవీకాండం కానీ, సంఖ్యాకాండం కానీ, ద్వితీయోపదేశం కానీ మొదటి 5 కాండాలు, 5 పుస్తకాలు, 5 గ్రంథాలు రాసింది ఎవరు అంటే మోషే అనేటువంటి భక్తుడు రాశారు. హల్లెలూయా. మోషే గురించి మనకి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి వచనాలు అద్భుతమైనటువంటి విధముగా మోషే దేవుని ఎదుట భక్తిని కనపరిచి దేవుని మరి మహిమపరిచినటువంటి వాడు మోషే. నీటిలో నుంచి తీయబడ్డాడు కనుక ఫరో కుమార్తె ఆయనకి ఏమని పేరు పెట్టిందంటే మోషే అని పేరు పెట్టింది. హల్లెలూయా. ఈ మోషే కొద్ది కాలం ఎక్కడ ఉంటాడంటే ఐగుప్తు దేశంలో ఉంటాడు. ఐగుప్తు దేశంలో కొంతకాలం ఉన్నప్పుడు మరి అక్కడ పెరిగి పెద్దవాడు అవుతూ ఉంటాడు. దగ్గరగా పుట్టినది మొదలుకొని 40 సంవత్సరాలు మోషే యొక్క మొదటి 40 సంవత్సరాలు ఆ మోషే జీవితకాలంలో ఉన్నటువంటి 40 సంవత్సరాలు తనకి 40వ ఏట వచ్చేంత వరకు కూడా ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఐగుప్తు దేశంలో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఫరో కుమార్తె కుమారుడిగా ఆయన జీవించడం మనం చూస్తాం. అయితే ఈయన ఒకసారి ఆ హెబ్రీయులలో ఒకడను, ఆ తర్వాత మరి ఐగుప్తీయులలో ఒకడు కొట్టుకుంటూ ఉన్నప్పుడు వారిలో ఐగుప్తుకు సంబంధించినటువంటి వ్యక్తిని మోషే ఏం చేస్తాడంటే చంపేస్తాడు. అర్థమవుతుందా మీకు? ఏం చేస్తాడంటే చంపేస్తాడు. మనం 2వ అధ్యాయం చివరిలో ఇవన్నీ కూడా మనం చూస్తాం. చంపివేసిన తర్వాత ఆయనకు ఏం చేస్తాడంటే శిక్ష వేస్తారని, ఐగుప్తు దేశం యొక్క రాజు ఈయనకు శిక్ష వేస్తాడని అక్కడ నుంచి ఏం చేస్తాడంటే పారిపోతాడు. ఏం చేస్తాడు చెప్పాలి? ఏం చేస్తాడు ఆయన? పారిపోతాడు. పారిపోయి ఎక్కడికి వెళ్తాడంటే
మిద్యాను అనేటువంటి అరణ్యంలోకి వెళ్తాడు. ఆయన మొదటి 40 సంవత్సరాలు ఎక్కడ గడిపాడంటే ఐగుప్తు దేశంలో ఆయన గడిపాడు. మరలా 40వ సంవత్సరం నుంచి 80 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆయన ఎక్కడ గడిపాడంటే అరణ్యంలో గడిపాడు. అర్థమవుతుందా? ఎక్కడ గడిపాడట? అరణ్యంలో గడిపాడు. అక్కడికి వెళ్తాడు. ఇత్రో అనేటువంటి ఆ గొర్రెల మేకలు, అప్పుడు గొర్రెల మేకలు ఎక్కువగా ఉండేటువంటివి కదా. అయితే ఇత్రో అనేటువంటి ఒక యాజకుడు ఉన్నాడు అక్కడ మిద్యాను అరణ్యంలో. ఆయనకు గొర్రెలు ఉన్నాయి. 7 కుమార్తెలు ఉన్నారు ఆయనకి. ఆ ఇత్రో అనేటువంటి ఆయనకి 7 కుమార్తెల్లో ఒకదానిని చూసి ఆయన పెళ్లి చేసుకుంటాడు. ఎవరు? మోసే. మోసే భార్య పేరు ఏంటి అంటే సిప్పోరా అనేటువంటి పేరు. మోసే భార్య పేరు ఏం పేరట? సిప్పోరా. అయితే మరి ఆమెను పెళ్లి చేసుకొని ఆ మిద్యాను అరణ్యంలోనే ఆయన మరొక 40 సంవత్సరాలు అక్కడ గడుపుతాడు. అంటే 80వ సంవత్సరం వచ్చిన దాకా కూడా ఆయన అక్కడ గడుపుతాడు. ఇవి చాలా జాగ్రత్తగా గమనించాలి. మొదటి 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. మరలా 40వ సంవత్సరం నుంచి 80వ సంవత్సరం వచ్చేదాకా ఎక్కడున్నాడు? మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. ఈ 40 సంవత్సరాలలో ఆయన పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కూడా కన్నాడు. పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కన్నాడు. ఆయన యొక్క పిల్లల పేరు పరదేశి, గెర్షోను. అయితే అక్కడ అరణ్యంలో ఉండగా అరణ్యంలో ఆయన గొర్రెల్ని కాచుకొనుచు ఉంటూ ఉన్నాడనమాట. గొర్రెలు ఉన్నాయి కదా, ఆ గొర్రెల మందలన్నింటిని కూడా కొండ ప్రాంతాల్లో తిప్పుకుంటూ, ఆ తర్వాత అడవిల్లో తిప్పుకుంటూ, అరణ్యంలో తిప్పుకుంటూ, ఆ ఎడారిలో తిప్పుకుంటూ గొర్రెలను కాస్తూ ఉన్నాడు. గొర్రెలను కాస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ నుంచి మోషే యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం ప్రారంభమవుతూ ఉన్నది. హల్లెలూయా. గొర్రెలను కాచుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు మోషే దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. ఒకసారి మనం చూద్దాం. 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. యాజకుడైన ఇత్రో తన మామ మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొని అక్కడ వెళ్తాడు. ఆ పొద దగ్గరికి వెళ్తాడు. చూడండి, ఇత్రో తన మామ యొక్క మందని మేపుతూ ఉన్నాడు, అరణ్యంలో మేపుతూ ఉన్నాడు. మేపుతూ ఉన్నప్పుడు మోషే దగ్గరికి ఎవరు వస్తారంటే దేవుడు వస్తాడు. ఆ దూరంగా ఉన్నటువంటి ఒక పొద, ఆ పొదలో దేవుని యొక్క దూత అక్కడికి వస్తుంది, ఆ పొద దగ్గరికి వస్తుంది అనమాట. ఆ దూత వచ్చినప్పుడు ఆ పొద ఏమైపోతుందంట? మండుచుంది. ఏమైపోతుంది? మండుచున్నది. కానీ కాలిపోతుందా? కాలిపోవట్లేదు. ఆయన దూరం నుంచి చూస్తూ ఉన్నాడు మోషే. అక్కడ ఏదో మండుతూ ఉన్నది కానీ కాలిపోవట్లేదేంటి? చాలా సేపటి నుంచి అక్కడ మంట మండుతూ ఉంది కానీ అది కాలిపోవట్లేదు. అక్కడ నుంచి మరి పొగ రావట్లేదు. మొత్తం ఆరిపోయిన తర్వాత పొగ వస్తుంది కదా, అలా రావట్లేదని మోషే ఆ పొద దగ్గరికి వెళ్తాడు. అదేంటో చూద్దాం అనుకొని ఆ పొద దగ్గరికి వెళ్తాడు. ఆ పొద దగ్గరికి వెళ్ళగానే దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క చెప్పులు దూరంగా విడిచి నా దగ్గరికి రా అని దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మోషే యొక్క దర్శనం ప్రారంభమైంది. ఇక్కడ నుంచి మోషే యొక్క దర్శనము ఇక్కడ నుంచి ప్రారంభమైంది. మోషేకి దేవుడు దర్శనాన్ని ఎక్కడిచ్చాడు? అరణ్యంలో ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు అంటే ఆయన అరణ్యంలో గొర్రెలు కాచుకొని చూడగా, మందను మేపుచూ ఉండగా, తనలో ఉన్నటువంటి మరి అంతయు కూడా తగ్గిపోయిన తర్వాత తన దర్శనాన్ని మోషేకి ఇస్తూ ఉన్నాడు.
రాసినటువంటి పత్రికలో నుంచి 11వ అధ్యాయము 23 నుంచి మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం కొన్ని మాటలను మనం చదువుకుందాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి రాజాజ్ఞకు భయపడక 3 నెలలు అతన్ని ఏం చేశారట? దాచిపెట్టారు. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో హల్లెలూయా. అర్థమవుతుందా మీకు ఇక్కడ? అమ్మా, మోషే అనుకుంటూ ఉన్నాడు, ఇక్కడ చదివినట్టు దాని ప్రకారంగా మోషే అనుకుంటూ ఉన్నాడు, ఐగుప్తులో సకలమైనటువంటి భోగ భాగ్యములు అక్కడ ఉన్నాయి. ఆ భోగ భాగ్యములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఆయన ఆలోచన చేశారు. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనము ఇక చూద్దాం. అయితే ఈ మోషే అరణ్యంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకు దర్శనాన్ని ఇచ్చి ఆయనతో చెప్తూ ఉన్నాడు, నీవు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, ఆ ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి నీవు వారిని విడిపించాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మోషేకు చెప్తాడు. ఆ మండుచు ఉన్నటువంటి పొదల్లో నుంచి చెప్తాడు. 3వ అధ్యాయం మొత్తం కూడా మనం చదువుకుంటే అర్థమవుతుంది. అయితే మోషే అంటాడు, నేను తగినటువంటి వాడను కాదు, అదిగో ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి నాకంత జ్ఞానము లేదు, నేను తగినటువంటి వాడను కాదు, నా వల్ల కాదు, నేను మాటలాడలేనటువంటి వాడను, అంటే నత్తి కలిగినటువంటి వాడను. మోషేకి నత్తి ఉంటుంది. అది నిర్గమకాండం 6వ అధ్యాయం 30వ వచనంలో అది మనం చూస్తాం. ఇప్పుడు చదవద్దు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వచనాన్ని మీరు చదువుకోండి. మోషేకి ఏముంటుందట? నత్తి అనేటువంటి ఉంటుంది. అయితే దేవుడితో చెప్తూ ఉన్నాడు, దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటే మోషే దేవుడితో చెప్తూ ఉన్నాడు, లేదు నేను వెళ్ళను, నాకు నత్తి అనేటువంటిది ఉంది, నేను ఒక్కడినే ఐగుప్తు దేశానికి మరలా నేను వెళ్ళను, నేను వారిని విడిపించలేను అని మోషే దేవుడికి చెప్తాడు. దేవుడు అంటాడు, ఇదిగో నిన్ను వెతుకుచున్నటువంటి వారు ఎప్పుడో చనిపోయారు, నిన్ను చంపాలని చూసినటువంటి వారు ఎప్పుడో చనిపోయారు, కనుక నీవు ఇక్కడి నుండి ఈ అరణ్య ప్రాంతము నుండి నీవు ఎక్కడికి బయలుదేరాలి? ఐగుప్తు దేశానికి నువ్వు బయలుదేరాలని మోషేతో దేవుడు చెప్తాడు. వెంటనే మోషే ఏం చేస్తాడంటే, దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, దేవుడు మరి వెళ్ళమంటున్నాడు కదా అని మోషే ఏం చేస్తాడంటే ఐగుప్తు దేశానికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? ఫరో రాజు ఎదుటికి వెళ్తాడు మోషే. హల్లెలూయా. వాస్తవానికి వెళ్ళాల్సినటువంటి పని లేదు, వెళ్ళినా కూడా మరలా ఐగుప్తు దేశంలో భోగ భాగ్యాలు అనుభవించేటువంటి అవకాశం ఉంది ఆయనకి. ఐగుప్తు దేశానికి భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళాడు. భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళినా కూడా ఆయనకి ఐగుప్తు దేశంలో అక్కడ భాగం ఉంది, ఐగుప్తు దేశంలో పౌరసత్వం ఉంది, ఐగుప్తు దేశంలో చదువుకున్నటువంటి వాడు భోగ భాగ్యాల్ని అనుభవించేటువంటి అవకాశం ఉన్నా కూడా అదంతా కూడా వదిలిపెట్టుకొని ఏం చేశాడంటే, భోగ భాగ్యాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలు శ్రమ అనుభవిస్తున్నారు కదా, ఆ ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఆయన అనుకొని ఏం చేశాడట? సిద్ధపడ్డాడు. హల్లెలూయా. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు మోషే. దేవుడు మాట్లాడినా కొంతమంది ఏం చేస్తారంటే సులభంగా తీసుకుంటారు. దేవుడు దర్శనం ఇచ్చినా కూడా, వామ్మో నా వల్ల కాదు, నేను చెయ్యలేను, ఏ పని కూడా నా వల్ల కాదు, నేను చెయ్యలేను, అది నాకు వల్ల పడదు, నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా ఆ పని నేను చేయలేదు కనుక నా వల్ల కాదు అని దేవుడు దర్శనం ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయడానికి కొంతమంది ముందుకి రారు. కొంతమంది బాగా భయపడుతూ ఉంటారు. లోకులు ఏమనుకుంటారో, నేను ఈ పని చేస్తూ ఉన్నాను, లోకులు ఏమనుకుంటారో, నేను ఇంత చదువుకున్నాను, మరి ప్రార్థనకు పోతూ ఉన్నాను, వీళ్ళు ఏమనుకుంటారో, నేను అగ్రకులానికి సంబంధించినటువంటి వాడను, ఇదిగో నేను దేవుణ్ణి నమ్ముకుంటే ఇదిగో ఎవరో ఏమో అనుకుంటారని వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని విషయాల్లో భయపడుతూ ఉంటారు.
దేవుడు దర్శనం ఇచ్చినా, దేవుడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నా కూడా కొన్ని పనులు ఏం చేస్తారంటే వాళ్ళు చేయటానికి నిరాకరించరు, ముందుకు రారు, బాగా భయపడిపోతూ ఉంటారు. లోకాన్ని చూసి, మనుషులు చూసి బాగా భయపడిపోతూ ఉంటారు. మోషే అలాగున భయపడలేదు. మొదట అన్నాడు, నేను పోను అన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళవలసినదే, నేను నిన్ను ఏర్పరచుకుంటూ ఉన్నాను. 60 లక్షల మంది జనాంగాన్ని నీ ద్వారా నేను కానానికి మరి తీసుకువెళ్ళబోతూ ఉన్నాను. 60 లక్షల మందిని నడిపించాలంటే నీవు ఖచ్చితంగా అక్కడ ఉండాలని మోషేతో చెప్తాడు దేవుడు. ఆ భారమైనటువంటి అనంతా కూడా ఆలోచన చేసుకొని 60 లక్షల మందిని నడిపించాలంటే నా వల్ల కాదు, నేను వెళ్ళనని దేవుడు చెప్తాడు. నేనున్నాను, నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మోషే దేవుడు మోషేతో చెప్తూ ఉన్నాడు, 60 లక్షల మందిని నడిపించడానికి నువ్వు భయపడొద్దు. నీ ముందు ఏ రాజులు వచ్చినా కూడా వారు నిలవలేరు. నీ ముందు ఎవడు ఉన్నా కూడా అది ఏది కూడా నిలవలేదు. నీవు వెళ్ళిన చోట ప్రతి చోట కూడా నేను వస్తాను నీ వెంట అని మోషేకి దేవుడు చెప్తూ ఉన్నాడు. వెంటనే మోషే ఏం చేస్తాడంటే ఐగుప్తు దేశానికి వెళ్తాను. ఐగుప్తు దేశానికి వెళ్ళినా కూడా అక్కడ సుందరమైనటువంటి భవనాలు కట్టినా కూడా అక్కడ అనేక మంది ఐగుప్తుకి సంబంధించినటువంటి వాళ్ళు భోగభాగ్యాలు అనుభవించడం ఆయన చూశాడు. చూసినా కూడా మరలా ఆ భోగభాగ్యాలు అనుభవించడానికి ఆయన సిద్ధపడలే. హల్లెలూయా. సిద్ధపడలే. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనకి క్లియర్గా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు, ఐగుప్తు ప్రజలతో మరి భోగ భాగ్యాలు అనుభవించడం కంటే దేవునిలో శ్రమ. అబ్బా, ఎంత గొప్ప మాట అండి అది. హల్లెలూయా. అందుకనే చూడండి, అద్భుతమైనటువంటి విధముగా కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుందంటే కొన్నిసార్లు భయం అనిపిస్తుంది అన్నమాట. అది నేను చేయగలనా లేదా, నేను చెందగలనా లేదా, అరే నలుగురు చూస్తే ఏమనుకుంటారో, నా భర్త ఏమనుకుంటాడో, నా పిల్లలు ఏమనుకుంటారో, నా కులస్తులు ఏమనుకుంటారో, నా మతస్థులు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో. దేవుడు మాట్లాడుతూ ఉన్నా కూడా, దేవుడు దగ్గరికి వస్తూ ఉన్నా కూడా దానిని ముందుకు తీసుకొని రావడానికి వాళ్ళు ప్రయత్నించరు, భయపడిపోతూ ఉంటారు. హల్లెలూయా. మోషే వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, అవన్నీ కూడా చూశాడు. ఆయన కూడా ఐగుప్తులో బ్రతకటం కంటే దేవుని ప్రజలతో అరణ్యంలో ఎడారిలో శ్రమలు అనుభవించటం మేలు అని ఆయన సిద్ధపడ్డాడు. అందుకని మనం ఇందాకలా ఒక పాట పాడుకున్నాం. ఏం పాట పాడుకున్నాం? నీ శ్రమలలో పాలుందుటయే నా దర్శనమాయనే. చూడండి, శ్రమల్లో పాలు పొందుకోవడానికి ఏమిచ్చినాడు దేవుడు. ఎంత గొప్ప అన్నది. భోగభాగ్యాలన్నీ కూడా నశించిపోతాయి, ఎక్కువ కాలం ఉండవు అని మోషే ఆలోచన చేసుకొని దేవుని ప్రజలతో అది శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, అది ఏదైనా నేను అనుభవిస్తాను, దేవుని ప్రజలతోనే నేను ఉంటాను, దేవుని ప్రజలు నేను నడిపిస్తాను అని ఆయన తీర్మానం చేసుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఇంకొక విషయం చెప్తాను నేను. ఆయన నిర్ణయం తీసుకున్నప్పటి దగ్గర నుంచి మోషే తన ద్వారా, దేవుడు మోషే ద్వారా చేసినటువంటి అద్భుతములు ఏ ప్రవక్త ద్వారా కూడా దేవుడు చేయించలేదు. పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైనటువంటి కార్యములు దేవుడు చేయించారు. ఇజ్రాయెల్ ప్రజలు మరి ఐగుప్తుల ప్రజలు ఇజ్రాయెల్ని తరుముకుంటూ వస్తూ ఉంటే ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు ఆగిపోతే మోషేతో దేవుడు చెప్తాడు, నువ్వేం కంగారు పడద్దు, నువ్వేం భయపడద్దు, నీ కర్రను సముద్రం వైపు నువ్వు చూపి అని చెప్పగానే కర్రను ఏం చేస్తాడట, సముద్రం వైపు చూపిస్తాడు. 60 లక్షల మంది భయపడుతూ ఉన్నారు. అక్కడ సముద్రం దగ్గర 60 లక్షల మంది భయపడుతూ ఉన్నారు. ఏమైపోతాయో మా జీవితాలు, అడుగంటి పోతాయా, మేము చచ్చిపోతామా, ఈ ఎడారిలో మా శరీరాలన్నీ కూడా కుళ్ళి పట్టిపోతాయా అని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటే ఒకే ఒక్కడు సముద్రం వైపు చూసి, ఆకాశం వైపు చూసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవడు ఆయన? చెప్పాలి. 60 లక్షల మంది భయపడుతూ ఉన్నారు ఏం జరుగుతుందో అని. కానీ అందులో నుంచి ఒకే ఒక్కడు
అంటాడు, ఆకాశము వైపు చూసి దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. ఎవడట? మోషే. హల్లెలూయా. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి ఆయన. రాజులు సైతం 60 లక్షల మందిని నడిపిస్తూ ఉంటే, అనేక మంది దేశంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా ఆ ప్రజల మీదకి యుద్ధానికి వస్తూ ఉంటే, అందరూ భయపడుతూ ఉంటే, మోషే మాత్రం ఏం చేశాడు తెలుసా? తన మోకాళ్ళని నేలకు ఆనించి ప్రార్థన చేశాడు. ఎవ్వడు కూడా తన ముందు నిలవలేదు. ఏ రాజ్యం వచ్చినా కూడా ఓడిపోతున్నాడు తప్ప గెలవట్లేదు ఎవడు కూడా. కారణం, మోషే మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి విధంగా నడిపించాడు 60 లక్షల మందిని. ఇంకొక విషయం నేను మీకు చెప్తాను. ఈ ప్రపంచంలో ఓన్లీ రికార్డ్ ఇన్ ది బైబిల్, వన్ అండ్ ఓన్లీ రికార్డ్ ఇన్ ది బైబిల్. ఆ రికార్డు ఎప్పటికీ కూడా చెరిగిపోయినటువంటి రికార్డు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి రికార్డు. 60 లక్షల మంది సంఘం ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికి లేరు. 60 లక్షల మంది సంఘం ఉన్నది ఒకే ఒక్కడికి దేవుడు ఇచ్చాడు. ఆ ఒక్కడెవరట? హల్లెలూయా. 60 లక్షల మందిని నడిపించాడు ఆయన. 60 లక్షల మందిని సంఘముగా ఇచ్చేశాడు ఆయనకి నడిపించడానికి. ఏ సేవకుడికి లేదు, ఇప్పుడు ఏ ప్రవక్తకి లేదు. 60 లక్షల మందిని నడిపించినటువంటి ఘనత బైబిల్లో ఉన్నటువంటి ఒకే ఒక్క రికార్డ్ ఏంటి అంటే మోషేకంటే. ఇక మోషే నడిపించాడు 60 లక్షల మందిని. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు ఆయన. ఈరోజు మోషే వలె మనం ఉంటున్నామా అంటే కొన్ని మనం చూస్తూ ఏమైపోతున్నామట? వెనకడుగు వేస్తూ ఉన్నాం. దేవుడు చెప్పిన వెంటనే, దేవుడు దర్శనాన్ని ఇచ్చిన వెంటనే ఆయన ఏమన్నాడంటే, నేను వెళ్ళను, నా వల్ల కాదు అని చెప్పిన తర్వాత దేవుడు ఏమన్నాడు? నేను ఉంటాను నీతోటి, నువ్వు వెళ్ళు, నేను ఉంటాను నీతో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ అడుగులో నేను ఉంటాను, నీతో నేను మాట్లాడతాను. 60 లక్షల మందిలో కొండ మీదకి పిలిచినటువంటి వాడు ఒకే ఒక్కరిని పిలిచాడు. 60 లక్షల మందిలో ఒకే ఒక్కరిని కొండ మీదకి దేవుడు పిలిచాడు. మోషేని దేవుడు పిలిచాడు. హల్లెలూయా. యూదులలో ఇప్పటికీ మోషే ప్రవక్త అంటే యూదులకి ఇప్పుడు ఒక హీరో ఆయన. హల్లెలూయా. ఆయన గురించి చెప్పాలంటే అనేకమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కనుక మరలా మనం చిన్న వచనాన్ని మనం చదువుకొని ముందుకు కొనసాగుదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో నుంచి 11వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చదువుకుందాం. 20 విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని యోచించి అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఇచ్చెను. విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై భయపడక ఐగుప్తును విడిచి. హల్లెలూయా. ఏం చేశాడట? విశ్వాసం. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నాకు తోడుగా ఉంటున్నాడు, ఇక నేను భయపడను అనేటువంటి విశ్వాసము మోషేకుంది. విశ్వాసమును బట్టి ఆయన ఫరో కుమారుడు అనిపించుట కంటే, ఫరో కుమార్తె కుమారుడు అనిపించుట కంటే ఏంటట? దేవుని యొక్క సొత్తు, దేవుని యొక్క ప్రజలు అనిపించుకోవటం మేలని ఆయన ఆలోచన చేశారు. ఏమండి, రాజు స్థానము నుండి కిందికి దిగి రావాలంటే ఎవడైనా వస్తాడా? ఎవడు రాడు. ఈ లోకంలో మనుషుల యొక్క స్వభావము ఎప్పుడు కూడా అందలం మీద కూర్చోవాలనుకుంటూ ఉంటుంది అనమాట. మనిషి యొక్క స్వభావం ఎప్పుడు అందలం మీద నుంచి కిందికి దిగుదామా? ఎవడు దిగడు. హల్లెలూయా. నేను అందలం ఎక్కాలి, దాని మీదనే ఉండాలి, ఉన్నతమైనటువంటి స్థానం మీదనే ఉండాలి, అక్కడి నుంచి నేను దిగను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మోషే అనుకుంటూ ఉన్నాడు, అందలము నుంచి ఎక్కడికి దిగాడట? కిందకి దిగాడు. ఆయన ఐగుప్తులో ఉన్నప్పుడు సకల భోగ భాగ్యములు అనుభవించాడు.
అరణ్యంలో ఉన్నప్పుడు, ఎడారిలో ఉన్నప్పుడు, కొండల పర్వతాలలో ఉన్నప్పుడు సకలమైన దరిద్రమును కూడా ఆయన అనుభవించాడు. ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఏమని ఫిక్స్ అయిపోయాడంటే, దేవునితోనే నేను నడుస్తాను, దేవుని ప్రజలతోనే నేను నడుస్తాను. అది ఏదైనా, ఎంతవరకైనా, ఎప్పటి వరకైనా కూడా నేను కొనసాగుతూనే ఉంటానని ఏమనుకున్నాడట? బలమైనటువంటి నిర్ణయాన్ని మోషే తీసుకున్నాడు. అటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోవాలని మనం అందరం కూడా ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. మోషే తీసుకున్నటువంటి నిర్ణయం నేను కూడా తీసుకోవాలి. నా కుటుంబం పట్ల నేను తీసుకోవాలి, బలమైన నిర్ణయం నేను తీసుకోవాలి. నా జీవితం పట్ల కూడా నేను తీసుకోవాలి. ఇదిగో ప్రభువా, మరి నన్ను ఆ విధంగా నడిపించని ప్రార్థన చేయాలి. కుటుంబము మొత్తం కూడా నా పైన ఆధారపడి నడుస్తూ ఉన్నది కనుక కుటుంబానికి ఏది మంచిదో మరి సరైన నిర్ణయం నేను తీసుకోవాలి ప్రభువా అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అనేక మంది జీవితాలు బాగుపడుతూ ఉన్నాయి, నా జీవితం బాగుపడట్లేదు, ఇదిగో సరైనటువంటి నిర్ణయాన్ని నాకు చూపు అని ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు అద్భుతమైనటువంటి నిర్ణయాలు మనకు దయచేస్తాడు. మోషే ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. మోషే ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఆ పూరేళ్ళు ఏవైతే ఉన్నాయో ఆకాశం నుండి మాంసమును కురిపించాడు. మోషే ద్వారా చేశాడు ఇవన్నీ కూడా. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దాహంతో అల్లాడిపోతూ ఉన్నారు. అరణ్యంలోకి వెళ్ళినప్పుడు 60 లక్షల మంది ఏం చేస్తున్నారంటే మంచినీళ్ళు లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. దాహం అవుతుందని అనేక మంది కూడా దేవుని సనుగుతూ ఉన్నారు, దేవుని తిడుతూ ఉన్నారు. కానీ ఏకైక వ్యక్తి ఏం చేస్తుంటే బండ దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, బండను కొట్టాడు, బండలో నుంచి నీళ్లు రప్పించాడు. హల్లెలూయా! ఎంత గొప్ప అద్భుతమైనటువంటి కార్యం. అనేక మంది దాహంతో అల్లాడుతూ ఉన్నారు. ఆ బండ దగ్గరికి వెళ్ళారు, దేవుడికి ప్రార్థన చేశారు, ఇదిగో నేను బండను కొడుతూ ఉన్నాను, బండ నుండి నీళ్లు నువ్వు రప్పించు. దేవుడు చెప్తాడు, నువ్వు బండ దగ్గరికి వెళ్ళు, ఆ బండను నువ్వు కొట్టు, కర్రతో నువ్వు బండను కొట్టు, నీళ్ళు వచ్చేస్తాయి అందులో నుంచి. 60 లక్షల మందికి సరిపడా నీళ్లు మోషే ద్వారా దేవుడు రప్పించాడు. సాధారణమైన విషయం అది కాదు. అటువంటి వ్యక్తిత్వమును మనం కూడా కలిగి ఉండాలి. అటువంటి అద్భుతములు అనేకమైనటువంటివి మోషే ద్వారా దేవుడు చేశాడంటే మోషే దేవుని యొక్క ఎటువంటి భక్తిని కనపరిచాడో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎటువంటి భక్తిని ఆయన చేశాడు, ఎటువంటి నమ్మకముతో ఆయన ఉన్నాడు అనేటువంటిది మనం గమనించాలి. ఆ విధంగా గమనించినప్పుడు అనేకమైనటువంటి విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. దేవుడి గురించి అనేకమైనటువంటి విషయాలు కూడా మనకి అర్థమవుతూ ఉంటాయి. కనుక మనం చాలా జాగ్రత్తగా జీవితాన్ని నడుచుకునేటప్పుడు కూడా మనం దేవుని ఎదుట భక్తి కలిగి నడవాలి. హల్లెలూయా! ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఆశీర్వాదాలని దయచేస్తూ ఉంటాడు. మరి కొన్ని విషయాలు ఉన్నాయి, అవి మరలా మనము సమయం ఉన్నప్పుడు వాటిని మరలా మనం ధ్యానించుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.